We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మనం సువార్త చెప్తామంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. The Lord is good. Amen. Hallelujah. Every time we come before God, దేవుని సన్నిధికి మనము వచ్చినప్పుడల్లా, what you must expect is transformation. Amen. Hallelujah. మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది రూపాంతరం. Because the word of God has the power to change. Amen. దేవుని యొక్క వాక్యమును మనం అంగీకరించినప్పుడు, లేకపోతే వినినప్పుడల్లా, దాన్ని మన హృదయంలో నాటుకున్నప్పుడల్లా, what happens is God brings out something that doesn't exist. Amen. Hallelujah. ఏదైతే ఉండదో, ఉనికిలో ఉండదో, కనపడదో, దానిని దేవుడు ఆయన మేనిఫెస్టేషన్లో తీసుకొని వస్తాడు. Hallelujah. I gave homework to read Hebrews chapter 11. ఎంతమంది మరలా చదివారు? ఈ వీక్ కూడా చదవమని చెప్పాను. షో యూర్ హ్యాండ్స్. ఎంతమంది కంప్లీట్ చేశారు? లాస్ట్ వీక్ చదవకోకుండా ఈ వీక్ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఓకే, మిగిలిన ఇంకా చదవలేదు అనుకుంటా. కమ్ ఆన్, గివ్ దిస్ పీపుల్ ఎ బిగ్ గాడ్ బ్లెస్ యూ. చూడండి, మీరు అందరు నేను చెప్పే కొంతమంది సరదా అనుకుంటున్నారు. You should never ever take things that I tell you in a light way. నేను చెప్పేవి ఏవి కూడా మీరు లైట్గా తీసుకోవడానికి వీలు లేదు. Amen. Especially, there are certain things. If I say morning prayers, very powerful. దేవుడు ఏం చేస్తాడో మనకు తెలియదు. You understand that? You only get cues. Amen. దేవుడు మీకు క్యూస్ ఇస్తుంటాడు. He gives you highlight. ఆయన చిన్న చిన్న ప్రేరేపణలు ఇస్తూ ఉంటాడు. చాలామంది మనం ఏదో ఇయర్ స్టార్ట్ అయిందని చెప్పి పీపుల్ థింక్ దట్ we are keeping anointing oil. మనం చూసి చాలామంది స్టార్ట్ చేస్తారు. No, it's a revelation. Hallelujah. So none of your people, మీరు ఎవరు మిస్ అవ్వకూడదు. Your family members, your children, whatever it is, you must be there, because there is something that God is going to do in your life. Amen. Hallelujah. A lot of times దేవుడు మన లైఫ్లో చేసేవి అర్థం కావు, ఆర్ జరిగేవి దేవుడు అనుమతించేవి. ఐ డోంట్ సే గాడ్ డిడ్ ఇట్, బట్ సంథింగ్స్ ఇట్ హ్యాపెన్, సంథింగ్స్. బట్ వీటన్నిటిలో కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే, గాడ్ ఈజ్ ద కాన్స్టెంట్. Amen. Hallelujah. Just like we hop on a bus. మనం బస్సు ఎక్కుతాం, మన స్టాప్ వచ్చినప్పుడు దిగిపోతాం. అన్ని స్టాప్స్లో బస్సు ఆగుతూ ఉంటుంది. ఇదివరకు నేను యూజ్డ్ టు కమ్ గుణదలు వచ్చేవాడిని కీబోర్డ్ నేర్చుకుంటా. రైల్వే స్టేషన్ దగ్గర బస్సు ఎక్కితే ఆక్కుంటూ వచ్చేది. బై ద టైమ్ ఐ రీచ్ గుణదలకు కొన్నిసార్లు ఎవరు ఉండరు బస్సులో. జస్ట్ లైక్ దాట్, డెత్ ఈజ్ లైక్ ఏ స్టాప్. సమ్ పీపుల్ గో ఎర్లీ, some people go at the last, but అందరూ బస్ దిగాల్సిందే. we all need to die one day. మనం అందరూ ఒకరోజు మరణించాల్సిందే. but the thing is, మనకు దేవుడు ఇచ్చిన ఈ కొద్ది స్పాన్లో మనం ఆయనకు ఉద్దేశంలో నెరవేర్చగలగాలి. Amen.
Hallelujah. We must fulfill His plans and purposes. Amen. So don't take things for granted. మీ జీవితాన్ని, మీ లైఫ్ని అట్లాగా గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఇట్స్ ద మెర్సీ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. So let's quickly turn to Hebrews chapter 11. నా హృదయంలో చాలా మాటలు ఉన్నాయి. And today I'm going to speak something very, very powerful, and then we pray and close. Amen. Hallelujah. Come on, Hebrews chapter 11. Let's read from verse 1. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును. Hallelujah. Hallelujah. చాలాసార్లు మనం we get confused because of limited understanding. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. Hallelujah. Faith is the proof, is the evidence, is the substance. నిరీక్షణ అంటే మన జీవితంలో కనపడలేదు, మనం వాటిని చూడలేదు, మనం వాటిని అనుభవించలేదు, అవి మన దగ్గర లేదు. ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ ద ఫ్యూచర్, యు లుకింగ్ ఫార్వర్డ్. సో నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఆమేన్. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి. Oh, come on, hallelujah. Hallelujah. Just because you don't see, that doesn't mean they don't exist. The life of faith take holds of the invisible realm. విశ్వాస జీవితము అది అదృశ్యమైన పరిధిలో అది లంగర్ వేయబడి ఉంది. It is anchored in the invisible realm. Amen. అదృశ్యమైనవి ఉండవనుటకు రుజువునై ఉన్నది. I like it in the Amplified Translation. It says, faith is perceiving as real facts what is not revealed to the senses. Faith is perceiving as real facts what is not revealed to the senses. Everybody say with me. Faith is perceiving as real facts. విశ్వాసం అనున్నది అదృశ్యమైన వాటి యొక్క నిజ స్వరూపము. Amen. Perceiving as real facts. Faith is perceiving as real facts. దీన్ని కనీసం మీరు 3000 సార్లు రాయాలి. అప్పుడు కనీసం మీ హార్ట్లోకి అది సింక్ అయితే కాస్త లోపలికి వెళ్తుంది. Faith is perceiving as real facts. Amen. అంటే మనం దేవుడు చెప్పిన మాట డైరెక్షన్లో మనం వెళ్తున్నప్పుడు అక్కడ ఏమి కనపడుతున్నట్టుగా ఉంటుంది. అండ్ దెన్ పీపుల్ ఎవ్రీబడి విల్ బి సేయింగ్ దెర్ ఇస్ నథింగ్ దేర్. కానీ మనకు మాత్రం వీఆర్ వాకింగ్ ఇన్ టు రియల్ ఫ్యాక్ట్స్. Hallelujah. Hallelujah. May you walk into real facts. Amen. Hallelujah. Hallelujah. Faith is perception. ఈ రోజున చాలా 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 ప్రాముఖ్యమైనది ఏంటి అంటే పర్సెప్షన్. పర్సెప్షన్. ఈ రోజున చాలా మందికి ఆ పర్సెప్షన్ ఉండదు. అండ్ మన ఆత్మీయ జీవితంలో మనం పైకి వెళ్ళామా లేదా, ఎదుగుతున్నామా లేదా అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది? పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఐ ప్రే దట్ గాడ్ వుడ్ గివ్ యూ ఆర్ అవేకెన్ యువర్ పర్సెప్షన్. హల్లెలూయా. పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే మనకు అనిపించటం. You know in your heart. It's not there, but you know in your heart. Amen. One thing down the years I learned is చాలా సటిల్గా నాకు అనిపించే పర్సెప్షన్స్ కానీ నాకు అనిపించేవి కానీ నా హృదయంలో ప్రేరణలు వచ్చి వాటిని ఎప్పుడు కూడా నేను చులకనగా తీసుకోలేదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్.
Amen. Hallelujah. Perception. Perception is very, very important. Perception. నేను మరలా చెప్తాను, పర్సెప్షన్. ఏంటిది పర్సెప్షన్ అంటే? లోపల తెలియని దృఢత్వం. అంటే బయటికి ఏమీ మనకు తెలియదు, కానీ లోపల మనకు తెలుస్తుంది. ఆర్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ది రియల్మ్ ఆఫ్ ఫీలింగ్స్. అంటే మనకి ఈ బాహ్య సంబంధమైన జ్ఞానేంద్రియాలకి సంబంధించింది కాదు అది. Amen. Here it says, perceiving as real facts what is not revealed to the senses. Now, everybody live a low life. Adinti ante live in the realm of senses. అందరూ చాలా లో లైఫ్లో జీవిస్తూ ఉంటారు. అదేంటంటే వాళ్ళ యొక్క భావోద్రేకాలు పనిచేసే ఏరియాలో జీవిస్తూ ఉంటారు. బట్ యు ఆర్ నాట్ కాల్డ్ టు లివ్ ఇన్ ది realm of senses. You are called to live in the realm of faith. ఇంకా చెప్పాలంటే నాట్ సెన్సెస్ ఆర్ నాట్ సైట్, బట్ ఇన్సైట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలి అంటే జస్ట్ లైక్ దేవుని యొక్క మామూలు శరీర సంబంధమైన ఆహారం భుజిస్తున్నప్పుడు మనకి ఏ రీతిగా ఒక చిన్న బిడ్డ ఆర్గన్స్ అన్ని పెరుగుతూ ఉంటాయో, అట్లాగా యాజ్ యూ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యమును మనము భుజిస్తున్నప్పుడు అని చెప్పలేము. యాజ్ యూ ఫీడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ స్పిరిచువల్ సెన్సెస్ ఆర్ డెవలప్డ్. Amen. అయితే చాలామంది ఏం చేస్తారంటే దే ఇగ్నోర్ ద స్పిరిచువల్ సెన్సెస్. దే అగైన్ కమ్ బ్యాక్ టు ద న్యాచురల్ అండ్ ఆపరేట్ ఇన్ ద న్యాచురల్. అగైన్ దే స్ట్రిప్ డౌన్. నేను అదే చెప్తున్నాను, మీ ఆత్మీయ జీవితాన్ని యూ నీడ్ టు టేక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ టు ద క్రాస్ రోడ్స్ ఆఫ్ లైఫ్. మనకు దేవునితో ఉన్న రిలేషన్షిప్ని, మనకు దేవునితో ఉన్న ఆ సెన్సిటివిటీని మన జీవితము యొక్క క్రాస్ రోడ్స్, అంటే మన లైఫ్ న్యాచురల్ అంటే మన భౌతికంగా జీవించే ఆ జీవితంలోనికి దాన్ని తీసుకెళ్ళాలి. యూ మస్ట్ అప్లై యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ దోస్ ఏరియాస్. హల్లెలూయా. అండ్ హియర్ ఇట్ సేస్, ఇక్కడ ఏమైనా రాయబడిందంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. సో దిస్ ఇస్ వేర్ ఎవ్రీథింగ్ సెటిల్స్. చాలామంది ఇఫ్ పీపుల్ సే ఇట్స్ నాట్ దేర్, ఎస్ ఇట్స్ నాట్ దేర్. ఇఫ్ పీపుల్ సే ఇట్స్ దేర్, ఇట్స్ దేర్. ఎవరైనా దేవుడి కార్యం చేయగలడా, ఐ మీన్ చేయగలిగితే ఇట్లా ఎందుకు ఉంది, అట్లా ఎందుకు ఉంది అంటే, ఫర్ యూ యూ డోంట్ సీ ది హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కార్యాలను చూడలేవు, ఎందుకంటే అది అదృశ్యమైనది. మరి కొన్ని చోట్ల జరుగుతుంది అంటున్నారు కదా, ఎస్ అది అదృశ్యమైనవి. కొంతమంది దే ఆర్ ట్యాపింగ్ ఇన్ టు ఇట్ బై ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ విధవరాలు యొక్క బుడ్డిలో నుంచి నూనె, ఆమె తొట్టులో నుంచి పిండి వస్తే, మరి అనేక మంది విధవరాలు ఉన్నారు కదా, మరి వాళ్ళకు కూడా ఎందుకు జరగలేదు? ఎందుకు దేవుడు ఎందుకు చేయలేదు అంటే, దేవుడు కొంతమంది చేసి కొంతమంది చేయకుండా ఉంటాడు. ఈజ్ పార్షియల్? నో. While somebody is experiencing a miracle, there is another people that were experiencing the opposite of miracle. ఎందుకని అంటే there is one person that is drawing from God. Amen. Hallelujah. So my prayer, నా ప్రార్థన ఏంటంటే that you will be that person that draws from heaven. Amen. Hallelujah. అదృశ్యమైన దాంట్లోకి she was tapping in. Hallelujah. Hallelujah. అంటే నేనేం చెప్తాను ప్రయత్నం చేస్తున్నానంటే దీస్ టూ వరల్డ్స్ ఆర్ వెరీ రియల్. ఈ రెండు కూడా చాలా వాస్తవమైనవి. బట్ యు సీ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ది పవర్ టు డామినేట్ వాట్ ఈస్ రియల్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అది వాస్తవానికంటే అతీతమైనది, అది సత్యము. ట్రూత్ ఈస్ గ్రేటర్ దెన్ ఫ్యాక్ట్. ఆమేన్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, క్లాసిక్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ చనిపోయిన దగ్గర ఒక అతను కత్తి పట్టుకుని నడుస్తా వెళ్ళాడు అనుకోండి, ఎవరు చూసిన వాళ్ళు ఏమంటారంటే ఇతని చంపేసి వెళ్ళిపోయాడు అనుకుంటారు. దట్ ఈస్ ఫ్యాక్ట్. కానీ వాట్ ఈస్ ట్రూత్? అతను చంపలా. రైట్ ఆర్ రాంగ్?
మేబీ హీ వాజ్ దేర్, బట్ దట్స్ హౌ చాలాసార్లు ఏంటంటే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్లో చాలా తప్పులు ఎక్కడ జరుగుతాయి అంటే ఇలాంటి ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి. See, truth has the power to dominate the fact. Amen. ఒకటి సత్యమైనది ఏంటి అంటే దేవుని యొక్క మాట. Hallelujah. What is fact? నువ్వు గొడ్రాలు. What is truth? నువ్వు అనేక జనులకు తండ్రిగా తల్లిగా అవటానికి దేవుడు పిలిచాడు. Come on, hallelujah. Hallelujah. What is fact? You are weak, but what is truth? You can become strong. Come on, hallelujah. Hallelujah. What is fact? నీ దగ్గర ఏమి లేవు. But what is truth? క్రీస్తు యేసు ద్వారా మహిమలో మన ప్రతి అవసరం తీర్చబడుతుంది. Amen. That is truth. Hallelujah. Now ఇదంతా ఏంటి? perceiving as real facts what is not revealed to the senses. Amen. Now if you continue to read, మీరు ఈ వచనాలు చదవటం ప్రారంభిస్తే రాయబడిందంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి మన జీవితంలో ఉన్నవి అని ఎలా తెలుస్తుంది అంటే బికాస్ ఆఫ్ ది స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు పలుకుట వలన. ఆమేన్. అందుకని ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు స్పీక్ వెన్ యూ డోంట్ సీ ఎనీథింగ్. మీరు ఏమి చూడనప్పుడు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానమును చేత పట్టుకొని దానిని మీ నోట్లో ఉంచుకొని దానిని మాట్లాడటం చాలా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దేవుని యొక్క వాక్యము నా నోట్లోకి వచ్చినప్పుడు ఐఎమ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వాట్ ఐఎమ్ నాట్ బిఫోర్. నేను ఇంతకుముందు నేను ఏమైతే కాదో దాని నుంచి ఆయన వాగ్దానములోనికి నేను రూపాంతరం చెందుతున్నాను. హల్లెలూయా. 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 సో లేనివి ఉన్నవనుటకు రుజువు. ఆమేన్. అదృశ్యమైనవి. హల్లెలూయా. సారీ, లేనివి అన్న తప్పు మాట్లాడాను. అదృశ్యమైనవి అవి ఉన్నవి. కమ్ ఆన్, హల్లెలూయా. కానీ అదృశ్యమైన పరిధిలో ఉన్నాయి. అందుకని యూ నీడ్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ అన్కవర్ టు యూ ఆర్ ఓపెన్ యువర్ ఐస్ టు సీ వాట్ ఈస్ ఇన్విజిబుల్. మీ జీవితంలో కనబడని వాటి గురించి పలికే ఒకటే ఒక స్థలం ఏదంటే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. హల్లెలూయా. He not only just talks about the things that were invisible, he also talks about the things that you should be protected from. Amen. మీరు తప్పించబడవలసినవి, భద్రపరచబడవలసిన వాటి గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఆయన. Amen. Hallelujah. Hallelujah. It's very very important. నేను చెప్తాను, very very important. Very 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 important. అందుకని దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యు మస్ట్ హియర్ విత్ ఆల్ ఇయర్స్. ఆమేన్. మన ఒళ్ళంతా చెవిగా చేసుకొని వినాలి. ఆమేన్. హల్లెలూయా. సో the scripture continues to say, it says దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసిందంటే by this the elders gained approval. ఎట్లాగ అప్రూవల్ చేస్తారు? అదృశ్యమైనవి ఉన్నవని నమ్మినప్పుడు నీకు దేవుడు అప్రూవ్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లేదంటే అది వచ్చినప్పుడు నమ్ముతాను, అది జరిగినప్పుడు నమ్ముతాను, లేకపోతే అది అయినప్పుడు నేను చూస్తాను, అప్పుడు స్తుతి కూటం పెట్టుకుంటాను. నో, అది జరిగినప్పుడు పెట్టుకునేది అది సుత్తి కూటం. అది సుత్తి కూటం అంటే నువ్వు నిలబడి నాకు ఇదైంది ఇది నీ గురించి నువ్వు సుత్తి చెప్పుకోవటం. అది సారీ టు సే, బట్ ద థింగ్ ఈస్ ఇవేమి జరగనప్పుడు నువ్వు విశ్వసించటం, దేవుని స్తుతించటం, అది స్తుతి. Come on, hallelujah. 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 ఇశ్రాయేలు అందరూ చెరలో ఉన్నప్పుడు, యోసేపు అన్నాడు, when God takes you to the promised land,
నా ఎముకలు తీసుకొని వెళ్ళండి. వాట్ ఈస్ హీ సేయింగ్? అది జరగక ముందు అది వాస్తవం నమ్మాడు. కమ్ ఆన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. It did not happen, but he has seen that thing. Amen. Hallelujah. Hallelujah. What a powerful word. One time the Lord spoke to me and said, ఒకవేళ ఇశ్రాయేలు తరమంతటికి విశ్వాసం లేకపోతే యోసేపు పలికిన విశ్వాసపు వాక్యం వల్ల నేను నా ప్రజలను నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నేను తీసుకెళ్లేవాడిని అన్నాడు. Hallelujah. Hallelujah. Let me tell you, even the dead bones of a faith person is important than a generation that is living and without faith. Hey, come on. Hallelujah. 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 విశ్వాసం ఉండి విశ్వాసం వృద్ధి చెందిన దైవజనుడు లేకపోతే దేవుని బిడ్డ యొక్క ఎముకలు ఒక తరమంత విశ్వాసం లేని తరమంతటి కంటే శ్రేష్టమైనవి. మీకు విషయం అర్థం కావట్లేదు. 40 సంవత్సరాలు ఒక డెడ్ బాడీని తీసుకొని వెళ్తా ఉన్నారు వీళ్ళు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Come on, 40 years they were carrying the dead body. అనేది ఊరికి చదువుకుంటూ వెళ్ళిపోతా వాక్యం. 40 సంవత్సరాలు. You know who is guarding that? The bones of Joseph. I don't know, అందరూ అంతా ఉండొచ్చు. ఇప్పుడు ఎర్ర సముద్రం ఇది పడవేయాలంటే వెనకాల ఇది ఒక తోక అని చెప్పి తిట్టుకుంటారు. యూ షుడ్ నెవర్ అందుకని మీ ఎల్డర్స్ని ఎప్పుడు కూడా నోరు తెరిచి మాట్లాడు. ఏ కుటుంబం మన దీవించబడిందంటే వాళ్ళ తాతల్ని నాన్నల్ని కర్స్ చేయడం వాళ్ళ కుటుంబం దీవించబడుతుంది. కొంతమంది ఏజ్ అయిపోతుంటే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వటం మానేస్తూ ఉంటారు కొంతమంది కుటుంబాలలో ఇళ్లలో. నో, ఈ రోజున ది గ్రౌండ్ దట్ యువర్ స్టాండింగ్, మీరు నిలబడి ఉన్న గ్రౌండ్ అదేంటంటే వాళ్ళు పోరాడిన గ్రౌండ్. అది your playground is their battleground. Come on, hallelujah, hallelujah. ఈ రోజున నీ కొడుకు నీ ఇంట్లో ఆడుకుంటున్నాడు. అమ్మ, నువ్వు ఆడుకుంటున్న ఇల్లు ఏంటి తెలుసా? మీ నాన్న పోరాడి సాతాను దగ్గర నుంచి మీకు రావాల్సింది దాని విశ్వాసం ద్వారా పొందుకోవటం వలన నువ్వు ఆడుకుంటున్నావు అక్కడ. The couch that you're sleeping, the car that you're sitting, the food that you're eating is a result. Come on, hallelujah. Oh, hallelujah. 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 బిడ్డలకి తండ్రులు తలు పడే కష్టం తెలియదు. But I'm telling you, every son here, every daughter here, you have to understand the blessings that you're experiencing is the result of the battles of faith. Your fathers have won. Hallelujah. అది మీ నాయనమ్మ అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, తాతగారు అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు. Come on, hallelujah. 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 It's very, very powerful. I think 2 days back, one dear sister was talking about a dream that she got twice. And then suddenly, I've just lost in my spirit. And the Lord reminded me about the dream of Joseph. యోసేపు యొక్క కళ గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. The dream has come. కొన్నిసార్లు the dream that comes you cannot change. కొన్నిసార్లు మీకు వచ్చిన కళని మీరు మార్చలేరు, కానీ మీరు మారిపోవచ్చు. మీకు అర్థం అవ్వలేదు చెప్పిన మాట. దెర్ ఇస్ ఎ డ్రీమ్. ఒక కళ వచ్చింది. ఇట్ వాజ్ ఎ పర్సెప్షన్. ఇదేంటి ఆ కళ? యు నో ద స్టోరీ, ద ఫ్యామిన్ ఇస్ కమింగ్ అని చెప్పి జోసెఫ్ హ్యాస్ ఇంటర్ప్రెటెడ్ ద డ్రీమ్, రైట్? యోసేపు దానిని ఆ కళ భావమును వివరించాడు. ఆ కళని మార్చలేకపోయాడు యోసేపు. See, nobody can change it. It has come twice. So this is predetermined. ఇది వచ్చేస్తుంది, కానీ అది వచ్చినప్పుడు ఎఫెక్ట్ అవ్వకుండా నువ్వు మారిపోవచ్చు. Come on, hallelujah. Hallelujah. Sister, that's the word for you. Amen. Hallelujah. 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 And as I was praying for the cancellation of the trip, God said you can be transformed. I don't know how it is. When you begin to pray, మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు ప్లాన్ ఇస్తాడు. Hallelujah. 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 ఈ రోజున this Sunday I'm praying that God will give you some plans, some master plans to reach your destiny by faith. Hallelujah.
సరదాగా మీకు సెలవు పెట్టాలనిపించింది, ఎందుకో పెట్టాలనిపించింది, పెట్టి పడేసాను సెలవు. ఆ రోజు బయలుదేరి వెళ్తే ఏమన్నా అయింది దారిలో. సో పర్సీవింగ్ as real facts what is not revealed to the senses. Are you all here with me? Are you all here with me? Are you all here with me? అందరు నాతో పాటు ఉన్నారా ఇక్కడే? పర్సీవింగ్ as real facts. మన ఆత్మని you should push it to live in the atmosphere of the promises of God. See, మన శరీరం భౌతికంగా ఇక్కడే ఉండొచ్చు, కానీ మన ఆత్మ ఎక్కడ జీవించాలంటే నిరంతరం దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉండాలి. అంటే ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ ఆర్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద మేనిఫెస్ట్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ప్రత్యక్షపరచబడుతున్న దేవుని సన్నిధి యొక్క గమనంలో మనం జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. May your clothes carry that anointing. Amen. Hallelujah. 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 May your walls be painted with your prayers in the name of Jesus. Come on, hallelujah. నేను ఏం మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందో లేదో. Come on, may the atmosphere that you are there charged with the presence of God. Hallelujah. ఎందుకంటే మీరు జీవించినందుకు, మీరు ప్రార్థన చేసినందుకు మీ ఇంట్లోకి వచ్చే కోడలు, మీ ఇంట్లోకి వచ్చే అల్లుడు వాళ్ళ జీవితం ఆశీర్వదించబడాలి. Come on, if their faith is contaminated, your prayers that were alive, come on, hallelujah. Your faith that is alive, come on, hallelujah. మీరు విడుదల చేస్తున్న విశ్వాసము వారిని వాగ్దాన దేశానికి నడిపించాలి. No playing around in the house of a believer. Come on, hallelujah. 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 అందుకే నేను చెప్తా ఉంటాను, ఈవెన్ యువర్ హస్బెండ్ లుక్స్ ఫనీ అండ్ ఫూలిష్ అండ్ దిస్ థింగ్ అండ్ ఇఫ్ హీ ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, మ్యాన్ దట్ ఫియర్స్ గాడ్, దేవుని భయపడే వ్యక్తి మీ హస్బెండ్ అయితే ప్లీజ్ ఆయనకి ఎదురు చెప్పమాకండి. కమాన్ 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 కమాన్. హల్లెలూయా, హల్లెలూయా. సీరియస్లీ. అందాక మా ఆయనకి ఏం తెలియదులే, మా ఆయనకి ఏం తెలియదు, మా ఆయన పిచ్చోడులే, మా ఆయన ఇది లేదు. నేను మీ ఆయన పిచ్చోడే, అది మీకు. ఎందుకంటే పిచ్చోడు అయితేనే చేసుకుంటాడు మిమ్మల్ని, అది మీకు. బట్ దేవుని దృష్టిలో పరిశుద్ధుడు. కమ్ ఆన్, హల్లెలూయా. దేవుని దృష్టిలో నీతిమంతుడు. కమ్ ఆన్, హల్లెలూయా. దేవుని దృష్టిలో అవసరమైతే నేను పీకి ఇంకేదైనా చేయగలడు. వద్దు, అక్కడ దాకా మళ్ళీ ప్రొఫెటిక్ వెళ్తే మళ్ళీ ఇబ్బంది అయింది. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే see, even if your husband looks, funny and even stupid, if I have to use that word, David looked stupid to Michal. మీకాల్కి దావీదు చాలా స్టూపిడ్ గా కనిపించాడు. But don't play around these common people. Come on, hallelujah, hallelujah. ఇట్లా సాధారణంగా కనిపించే దేవుని యందలి భయము ఉండి వణికే వాళ్ళతో ఆడుకోకూడదు. అమ్మో, దేశం ఎండిపోద్ది. Seriously. And the word of God says, men gained approval. Hallelujah. Approval. ఈ రోజున బిడ్డలు తండ్రులు పొందిన అప్రూవల్ పేపర్స్ మీద బతుకుతా ఉన్నారు. Oh, come on, hallelujah. Children are living by what fathers has gained before God. మనమే మన తండ్రుల యొక్క ప్రార్థన, వారి యొక్క సాక్రిఫైస్, వారి యొక్క సమర్పణ, వారి యొక్క విశ్వాసం వల్ల మనం జీవిస్తుంటే ఇప్పుడు నెక్స్ట్ మన పిల్లలు మన యొక్క ప్రార్థన, మన యొక్క సమర్పణ, మన యొక్క విశ్వాసం వల్ల జీవించాలి. A good man gives inheritance to his children. So under physical inheritance, yes, we must give physical inheritance. But what is more important is we must also give spiritual inheritance. నేను ధాన్యమనిచ్చాను, నేను ద్రాక్షారసమనిచ్చాను, నేను నీ సంతతి వారిని దాసులు చేశాను. ఎలా ఇచ్చాడు? మాట్లాడటం వల్ల. దట్స్ స్పిరిచువల్ పవర్. ఐజాక్ టాకింగ్ టు జేకబ్. ఎలా ఇచ్చాడు? ఈసాతో చెప్తున్నాడు. యాక్చువల్గా ఈసాతో చెప్తున్నాడు, నీకు నీ సహోదరికి ఇచ్చేసాడు. ఎలా ఇచ్చేసాడు? See, that is a spiritual inheritance. సో దృశ్యమైనవి కనబడే వాటి నుంచి రాలేదు, అది అదృశ్యమైన వాటిలో నుంచి వచ్చింది. Come on, hallelujah,
హల్లెలూయా, హల్లెలూయా. నీ కొడుకుని పిలిచి, అరే నేను ఈ రోజున ఈ ప్రొఫెసర్ని చేస్తానని దీవించాలి. కమాన్, హల్లెలూయా. ఎట్లాగా? అంతేగాని ఆడు చదువుకున్నాడు, బాబు బాబు బాబు. ప్లీజ్, you must see, you don't elevate your children above you. వాళ్ళు చదువుకోవచ్చు, దేశాలు తిరిగితే తిరగచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చేయొచ్చు. కానీ దేవుడు ఆయన మీకు ఇచ్చిన బ్రేక్ త్రూ వలనే నీ బిడ్డలు అక్కడ దాకా వెళ్ళగలిగారు. అది మీ బిడ్డలు తెలియాలి, కొడుకులు తెలియజేయాలి, కుమార్తెలు తెలియజేయాలి దాన్ని. హల్లెలూయా. బాబు ఐఏఎస్ అండి, బాబు ఐపీఎస్ అండి, బాబు డాక్టర్ అండి, రైట్ రా అని పిలవాలి. కమాన్, అవసరమైతే కమాన్, వి రెస్పెక్ట్ అవర్ చిల్డ్రన్. నేను ఎప్పుడు అభిషేక్ అరే అని పిలిచినట్టు నాకు తెలియదు. ఐ నెవర్ కాల్డ్ హిమ్. ఇప్పుడు దాకా పిలవలేదు అనుకుంటాను నేను. మై సన్ ఈస్ హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ నౌ? నాకు ఇంకా 5 లాగా అనిపిస్తుంది. ఐ నెవర్ కాల్డ్ హిమ్. అప్పుడప్పుడు పాస్టర్ గారు కోపం వచ్చి రే క్యారేజ్, అప్పుడు నాకు ఎవరైనా నాకు ఇరిటేషన్ వస్తుంటుంది. క్యారేజ్లు ఎందుకు వదిలేసి వచ్చేది? మమ్మీ అది నువ్వు పెట్టమాకు మమ్మీ, నువ్వు అది పెట్టద్దు. మెనీ పీపుల్. ఎందుకని అంటే యువర్ చిల్డ్రన్ మస్ట్ లెర్న్ టు ఆనర్ ది ఫెయిత్ బ్రేక్ త్రూ దట్ యు గాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మీరు పోరాడి ఆయన సన్నిధిలో మీరు పొందుకున్న విశ్వాసం యొక్క బ్రేక్ త్రూ ఆర్ విశ్వాసం ద్వారా బ్రేక్ త్రూ, అది వాళ్ళు గుర్తించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఐ మీన్ మంచి వచ్చాడో తెలియదు కానీ ఆల్ ద టైమ్ దట్ మై సన్ ఈస్ గ్రోయింగ్ అప్, నేను మా పాపతోనే కొంచెం ఆడాను కానీ ఐ డిడ్ంట్ గెట్ టు ప్లే విత్ మై సన్. ఎందుకంటే ఐ వాజ్ కంటిన్యూలీ ప్రేయింగ్. ఆ టైంలో ఒక యజ్ఞంలో ఉన్నాను. రాత్రి 10 గంటలకు ప్రార్థన మొదలు పెడితే పొద్దున 6 గంటలకు ఆపేవాడిని కంటిన్యూస్లీ. Now I am going into another dimension of prayer and seeking God. Amen. Hallelujah. 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 The breakthroughs that the children are getting. నేను చెప్తాను, ఇక్కడ ప్రతి బిడ్డ, ప్రతి కొడుకు, ప్రతి కూతురు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే your breakthrough, the luxury that you are having is the result of the pain and the sacrifices your parents have made. మీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, సమర్పణ, వారి యొక్క పెయిన్, వారి యొక్క కష్టము వలన ఈ రోజున మీకున్న లగ్జరీ ఏదైతే అనుభవిస్తున్నారో అది దాని వల్ల కలిగింది. ఆమేన్. హల్లెలూయా. And I'm telling you, you have to respect that, honor that. Amen. Hallelujah. Hallelujah. అందుకని ప్రభు అన్నాడు, అందరిని తీసుకొని గుడారాల పండుగకి వెళ్ళండి అన్నాడు. ఎందుకు గుడారాల పండుగ అంటే వీడికి 7 bedroom వెళ్ళాలా ఉండి బాగా ఒంటికి బటర్ పట్టింది. వన్స్ ఐ వాంట్ దెమ్ టు టేక్ యూ టు ది బూత్స్. అక్కడ కూర్చొని రాత్రి అంతా దోమలు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ తల్లి చెప్తుంది, అరే మేము 40 సంవత్సరాలు మీ తాత అరణ్యంలో ఉన్నాడు కానీ ఏ రోజు కూడా దోమను చంపినట్టు మాకు చెప్పలేదు. అవునా? ఎందుకు చంపలా? ఆయన రాత్రి మేఘ స్తంభం వల్లే మా పితరులైన వారి మీద ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఉంటే ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు ఆ మేఘమును మీరు తెచ్చుకోవాలి. కమాన్, హల్లెలూయా. అందుకని ఆయన కొంచెం ట్రైనింగ్ ఒక 5 రోజులు మళ్ళీ గుడారాల పండుగ తీసుకొని వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Now you must release your faith. In other words, ఏం ప్రాక్టీస్ చేపిస్తారంటే నీ జీవితంలో అంతా కోల్పోయి నువ్వు గ్రౌండ్ జీరోలోకి వచ్చినా సరే నువ్వు దాంట్లో నుంచి ఎట్లా బయటికి రాగలవు అంటే వాగ్దానం వల్ల బయటికి రాగలవు. హల్లెలూయా. ఈ రోజు ఏదన్నా జరిగి నీకున్నదంతా, మనకున్నదంతా, నాకున్నదంతా, నీకు ఇచ్చిందంతా పోవచ్చు. బట్ యూ కెన్ స్టార్ట్ వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ some 40 years ago. హల్లెలూయా. హల్లెలూయా. 40 సంవత్సరాల క్రితం మేము ఎక్కడ ప్రారంభించాము నువ్వు అక్కడ మరలా ప్రారంభించగలవు. ఎందుకంటే the God of Abraham, Isaac and Jacob, the one who blessed us will bless you.
The one who protected us will protect you. The one who has brought us this far, ఇంతవరకు నడిపించిన ఎబినేజర్ అయిన వాడు ఆయన నీకు కూడా ఎబినేజర్గా ఉంటాడు. Hallelujah. Hallelujah. That's the lesson you need to teach your children. Amen. So the next word says ప్రపంచములు. Oh, hallelujah. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ప్రపంచములు, the worlds. Oh boy. ఈ రోజున many people that started to study science, especially the Milky Way, the solar system, the galaxies, విశ్వమును, the యూనివర్స్ని స్టడీ చేసే సైంటిస్టులు అందరూ దేవుని నమ్ముకున్నారు ఒక పాయింట్లో. ఎందుకంటే అది చూస్తుంటే వాళ్ళకి అర్థమైంది, ఇవి అటంతట అవి పొరపాటును కూడా ఎగ్జిస్టెన్స్లోకి రాలేవు. దెర్ ఈస్ ఎన్ ఆర్కిటెక్ట్ బిహైండ్ దిస్. దెర్ ఈస్ పవర్ బిహైండ్ దిస్. అసలు దాంతో మన భూమిని పోల్చుకుంటే గుడుసు ఉంటుంది చూడండి, దానిపైన చిన్న డాట్ లాగా ఉంటుందంట భూమి. భూమికి కొన్ని వేల లక్షల రెట్లు భూమి కంటే పెద్దగా ఉన్న గ్రహాలు ఇంకా చాలా ఉన్నాయంటే విశ్వంలో. And the scripture says ఇవన్నీ ఆయన మాట వల్ల కలిగినవి. Hallelujah. Hallelujah. ప్రపంచములు దేవుని వాక్యము వల్ల నిర్మాణమైనవి. అందును బట్టి దృశ్యమైనవి కనబడి పదార్థములు నిర్మింపబడిన విశ్వాసము చేత గ్రహించుచున్నాము. సో దేవుని మాట వలన, సో దేవుని మాట అదృశ్యమైన పరిధిలో నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. సో దృశ్యమైనవి అవి కనబడి పదార్థములతో రాలేదు. సో ఫర్ దృశ్యమైనవి టు బికమ్ దృశ్యమైనవి, ద రా మెటీరియల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దాని అర్థం ఏంటంటే మీ జీవితంలో ఈరోజు అంత శూన్యంగా కనపడవచ్చు, బట్ యూ కెన్ కంప్లీట్లీ చేంజ్ యువర్ వరల్డ్ బై టేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్పీకింగ్ రియాలిటీస్ ఫ్రమ్ ది ఇన్విజిబుల్ realm. అదృశ్యమైన పరిధిలో ఉన్న వాస్తవాలు తీసుకొని నీ ప్రపంచాన్ని నువ్వు మార్చేసేయచ్చు. Hallelujah. And by the grace of God, దేవుని యొక్క కృప వలన, the little world that I am seeing here today, ఈరోజు నేను చూస్తున్న నా చిన్న ప్రపంచంలో నా చిన్నవి అనిపించేవి ఇవన్నీ, these are the things that I have spoken years ago when I have nothing. Hallelujah. నాకు ఏమి కనపడని స్థితిలో, ఆ రోడ్డు లేని రోడ్ల మీద మా డాడీ చేతకి రిపేర్ చేసుకొని దాని మీద కూర్చొని ఆదివారం పొద్దున ఎండలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు మాట్లాడిన మాటలను ఈ రోజు నేను జీవిస్తున్నాను. Come on, hallelujah. Hallelujah. నేను ఎవరికైనా చెప్పిన వాళ్ళకి, you have to believe my story so that you can, నా లైఫ్ని దూరం నుంచి అన్న దగ్గర నుంచి అన్న నా జర్నీని చూస్తుంటే మీరు నమ్మగలుగుతారు. If I tell this story to anybody, they don't believe. Even it's hard to explain to my children from where we have come from. నా బిడ్డలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, the place where God has brought us from. Hallelujah. నేను చెప్తున్నాను, మీకు ఎంత హోంవర్క్ ఉందో చెప్పలేను, మనకి ఎంత హోంవర్క్ ఉందో. ఏంటి హోంవర్క్ అంటే అదృశ్యమైన దానిని చూడటం, నిదానించి అదృశ్యమైన దాంట్లో జీవించటం. ఆ అదృశ్యమైనది ఏంటంటే వాస్తవమైన దేవుని యొక్క వాక్యము, పలకబడిన మాట అది. Hallelujah. That is the invisible realm. That is the spoken word of God. See, you must live in the atmosphere. You must live in the atmosphere of miracles. అద్భుతాలు జరిగే వాతావరణంలో మనం జీవించాలి. ఎలా జీవించగలం అంటే by releasing that, by creating that atmosphere. How do you create it? By speaking God's word over your life. Or constantly living. ఎడతెగక ఆ మాటలో జీవించటం. Hallelujah. So ప్రపంచములో, hallelujah, దేవుని వాక్యము వల్ల, by faith we understand that the worlds were prepared by the word of God. Everybody say we understand. ఇది చాలా పెద్ద మాట. We understand. Those who don't understand, so don't misunderstand those who don't understand, because we understand what they don't understand. So we understand the things that were seen. Come on, hallelujah. They were not made from the things that were seen. కనబడే పదార్థముల నుంచి నిర్మాణం అవ్వలేదు.
Hallelujah. Can I talk physics? Physics ఏం చెప్తుందంటే ఎవ్రీ మాస్ అంటే ఘన పదార్థం, ఎవ్రీథింగ్ దట్ యు సీ is formed by sound particles. ప్రతిది కనబడేది కూడా దాన్ని if you break it down, it is made up of sound particles. మనం అనుకుంటే ఇప్పుడు ఫిజిక్స్ టీచర్ చూస్తే ఏమంటాడంటే this is made up of sound అంటాడు. This is made up of sound. Every iron you see is made up of sound. Every object, the higher level of physics says matter is made up of sound particles. అది ఆల్ చెప్పటం ఏంటి? దేవుడు ఆది యందు వెలుగు కలగమని పలుకగా. Come on, hallelujah. Hallelujah. సో వీళ్ళందరూ అంటారు సైన్స్ ఉన్నట్టు దేవుడు నమ్ముతారు. సైన్సే చెప్తుంది this is made up of sound. ఆది యందు there was a sound. Hallelujah. It's the sound of the voice of God. Amen. Hallelujah. Hallelujah. సో కనపడేని ఆ సౌండ్ ద్వారా క్రియేట్ చేయబడింది. Amen. Hallelujah. And the sound is very, very powerful. It is the voice of God. దేవుని యొక్క శబ్దం అది, దేవుని యొక్క స్వరము. Amen. And when God is speaking and releasing that sound, దేవుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ సౌండ్, ఆ శబ్దము రిలీజ్ చేయబడినప్పుడు అదృశ్యమైనవన్నీ దృశ్యమైన పరిధిలోనికి వచ్చినాయి. Hallelujah. Hallelujah. So you must understand this. ఏంటంటే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. Hallelujah. Hallelujah. దేవుని వాక్యం వలన. Now scripture interprets scripture. నేను అందుకే నీ వచనాలు చెప్తున్నాను, అందుకే నేను చెప్పే కదా Hebrews 11 అంత ఎక్స్ప్లెయిన్ చేస్తానని. Are you all here with me? Now పై వచనంలో ఏమని రాయబడింది? కనబడేవి కనబడేడు పదార్థములు చే నిర్మించబడలేదు అని రాయబడింది, అవునా? అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థము వలన నిర్మింపబడలేదని విశ్వాసము చేత. సో దృశ్యమైనవి కనబడు పదార్థం వలన నిర్మింపబడలేదు. సో దృశ్యమైనవి కనబడే వాటి వలన నిర్మాణం అవ్వలేదు. సో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. Come on, hallelujah. 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 అంటే దేవుడు ఏం చేశాడంటే మనకి రా మెటీరియల్ ఇచ్చేసాడు. Come on, hallelujah. God has given you the raw material. ఏంటిది the raw material అంటే his word, his promises. Amen. ఆయన యొక్క మాట, ఆయన వాగ్దానములు. And then you grab hold of the word of God. దేవుని యొక్క వాక్యమును మీరు గట్టిగా పట్టుకొని ఆ వాక్యమందు విశ్వాసం ఉంచి, and then now మీ జీవితంలో కనపడనివి, అదృశ్యమైనవి దృశ్యమైన పరిధిలోకి మీరు తీసుకురావాలి. Hallelujah. Hallelujah. I'm driving the Chatak. ఆ Chatak ని డ్రైవ్ చేస్తున్నాను. I will be preaching in a hall with air conditioning. And then all surrounded with wood, acoustics. Amen, hallelujah. And with the mic of this kind. And I was speaking. In village church lo, పై నుంచి కింద దాకా తడిచిపోయి, నా షర్ట్ అంతా తడిచిపోయి, వెనకాల ఓ పట్టా కట్టేసి, ఆ రేకులకి ఫ్యాన్లు కూడా ఆపేసి, ఎందుకంటే ఫ్యాన్ వల్ల ఇంకా వేడి ఎక్కువైపోయి. And then preaching there, I was speaking these things that were inside my heart. Hallelujah. Hallelujah. So ఎందరు మీరు ఇప్పుడు రియాలిటీలో ఉన్నారు కాబట్టి మీకు నమ్మకపోవచ్చు. With the same faith I am speaking. I'll be speaking every Sunday. In 5 different locations our service will be telecasted in Vijayawada. Come on, hallelujah. Each size of 5,000 people seated capacity. Come on, hallelujah. 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 With the state of the art technology. Amen. Hallelujah. Every Sunday creating chaos in this city. Until government recognizes that they should not keep anything on Sunday. Come on, hallelujah. And help and assist.
give all kind of security protocol for people to come and worship the King of Kings and the Lord of Lords. You better give the Lord the loudest shout of praise. Amen. Hallelujah. 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 With a raw faith I'm speaking right now. So ఈ రోజు నేను జీవించేది ఎక్కడంటే అక్కడ జీవిస్తున్నా. Come on. Hallelujah. My spirit is already transported. నా ఆత్మ ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ అయిపోయింది. నా స్పిరిట్ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది. Amen. Hallelujah. అందుకని faith is long sighted. అందుకని ఈ రోజున మనం జీవిస్తున్న జీవితం, మనకున్న ప్రార్థన, మనకున్న సమర్పణ అది ఏంటి అంటే ఇప్పుడున్న వాటిని కాదు, చూసి కాదు, దేవుడు మనం ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు, ఆయన దేన్ని మన హృదయంలో పెట్టాడు, ఆయన పెట్టిన మాటను కనేదాకా. Hallelujah. Hallelujah. In the mighty name of Jesus, may you give birth to your nation. Hallelujah. Hallelujah. మీరు ఒక దేశాన్ని కనేవారుగా దేవుడు మిమ్మల్ని చేయాలని ఆశిస్తున్నాడు. Inventions and dreams and breakthroughs through your mouth. Amen. Hallelujah. ప్రపంచంలో దేవుని యొక్క వాక్యం వల్ల నిర్మాణమైనవి. విశ్వాసం చేత గ్రహించుచున్నాము. Hallelujah. Now what is the picture of your world? Tell me. అన్న మా ఇంట్లో సమాధానం లేదు. మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, నాకు ఈ బలహీనత ఉండిపోయింది, నా బిడ్డలు ఇట్లా ఉన్నారు, నా భార్య ఎట్లా ఉంది, నా కుటుంబం ఎట్లా ఉంది. No, son. Go and change your world. Amen. Hallelujah. Hallelujah. Go and change your world. Grab hold of the word of God. Amen. Hallelujah. 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 దేవుని యొక్క వాక్యమును ఎవరైతే తమ హృదయంలో గట్టిగా హత్తుకొని ఉంటారో వాళ్ళు నిరుత్సాహపడరు. See, they will go through a season of disappointment, but the only thing that strengthens, they will come out of it easily. వాళ్ళు త్వరగా బయటకు వచ్చేస్తారు. చూడండి, దెబ్బ తగలటం అనేది అందరికి తగిలిద్ది, అది సహజం. కానీ కోలుకొని బయటికి రావటం ఉంటుంది చూడండి, అది సూపర్ న్యాచురల్, అది సహజానికి అతీతం అది. Amen. Hallelujah. And the people who only can recover, ఎవరు మాత్రమే కోలుకోగలరు అంటే people that have the word of God. Hallelujah. 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 I prophesy, oh brother, may God give him hundreds of sons, spiritual sons. Hallelujah. ప్రభు రాకడ ఆలస్యం అయితే, by the time God calls this dear brother to home, 100 మంది వచ్చి మా తండ్రి నా తండ్రి అని రొమ్ము బాదుకొని ఏడ్చే కుమారులు దేవుడు దయచేయను గాక. Come on. Hallelujah. See, God has spiritual things. Amen. Hallelujah. 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 ఎందుకంటే ఆత్మ సంబంధమైన బంధం అది రక్త సంబంధం కంటే చాలా విలువైన, చాలా గొప్పది అది. You see the great men of God, some people even though did not give birth physically to children, they gave birth to kings, they gave birth to prophets, they gave birth to missionaries, they gave birth to great saints. Hallelujah. వాళ్ళు బయోలాజికల్గా బిడ్డలు కనకపోయినా వారు ఆత్మీయంగా they open destinies of people. ఏలియాకి పెళ్ళైందో లేదో తెలియదు, నెవర్ టాక్స్ అవ్వలేదు అనుకుంటా, నెవర్ టాక్స్ అబౌట్ హిస్ వైఫ్, నెవర్ టాక్స్ హిస్ ఫాదర్, never talks about genealogy. This weird in Elia. And he just didn't mention of a name. But he was sent to Shapat Kumarudu. Shapat Kumarudu, ఏమైపోయాడంటే ఏలి వెళ్ళిపోయానికి, షాపాత్ కుమారుడు ఏం మాట్లాడుతున్నాడంటే నా తండ్రి నా తండ్రి నా తండ్రి అంటా ఉన్నాడు. ఏ కమాన్ హల్లెలూయా, ఏ కమాన్ హల్లెలూయా, 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 హల్లెలూయా. You can give birth to sons and daughters. Amen. Hallelujah. Spiritually, who become thicker than the physical sons. ఒకవేళ ఏలియాకి కొడుకుంటే అంత దగ్గరగా సర్వ్ చేసుండేవాడు కాదేమో. But the sons that God gives. Hallelujah. Hallelujah. అందుకే మనకు తెలిసింది ఒకటే, అదేంటంటే నా జీవితంలో యేసు చాలును. Come on. Hallelujah. Devil, you can take anything from me, but you cannot take my faith. Come on. Hallelujah.
హల్లెలూయా. సాతాను నా దగ్గర ఏమి తీసుకోవడానికి ట్రై చేయగలవేమో కానీ నా విశ్వాసాన్ని తీసుకోలేవన్నాడు యోబు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. Because your faith is more valuable than gold. It is more valuable than any sapphire. You know what is more precious to you? The faith. మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన విశ్వాసము మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. Hallelujah. Hallelujah. Building yourself on the most holy faith. మిమ్మల్ని అందరినీ స్ట్రిప్ డౌన్ చేసేస్తే, జీవితం అంతా స్ట్రిప్ డౌన్ చేసేస్తే, లైఫ్ అంతా మిమ్మల్ని స్ట్రిప్ డౌన్ చేసేస్తే, యువర్ వాల్యూ ఇస్ స్టిల్, ఇట్ షుడ్ బి స్టిల్ ద సేమ్. ఎందుకని అంటే ద వాల్యూ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్సైడ్ యూ is coming from his very breath. ఆయన ఊపిరిలో నుంచి వస్తున్నది, అది మీకు విలువనిస్తుంది. And that is the infallible, invincible, unbreakable word of God. Hallelujah. నశింపజాలని జీవము కలిగిన దేవుని యొక్క బీజం అది మీలోకి వస్తుంది. The indestructible seed of the word of God is coming inside you. Hallelujah. అది ఎలాంటి బీజం అంటే ఎటువంటి నేలనైనా విరగొట్టుకొని రొమ్ము ఇరిచి పైకి ఫలించే జీవము. Hallelujah. Break the ground. Break the barren ground. Break the ground that is not yielding the fruit of the word of God. దేవుని యొక్క వాక్య ఫలము ఇవ్వని నీ గొడ్రాలు తనమైన గొడ్డు పైన నీ యొక్క ప్రపంచాన్ని విరగొట్టే. Hallelujah. అదృశ్యమైనవి కనపడటకు. See, that's why people in prayer perceive. No, మీకు అర్థం అవ్వాలి. The perseverance in prayer. ప్రార్థనలో perseverance అంటే ఓపిక. అంటే you press on. You don't say amen. You don't finish it. ఎందుకని మనం ప్రార్థన ఎడతెగక, లేకపోతే ఎందుకని లాంగ్ ప్రేయర్స్, మ్యారథాన్ ప్రేయర్స్ ఎందుకు చేయాలంటే అదృశ్యమైనది ఉన్నదన్నాడు ఆయన. Hey, come on. Hallelujah. 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 Because what is invisible is existing. Is in existence. Amen. Hallelujah. So you go into the marathon prayer. Amen. మీరు అటువంటి ప్రార్థనలోకి వెళ్ళిపోతా ఉన్నారు. Why? Because you are staying in the realm of prayer, the presence of God. Now let me give the definition of prayer. Romans chapter 4, రోమీయులకు రాసిన 14వ అధ్యాయం 17వ వచనం. Come on. Romans chapter 4 and verse 17, 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు. Oh, come on. Hallelujah. Oh, hallelujah. Come on, somebody say aloud, hallelujah. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుని ఎదుట జీవించడం. The consciousness of the presence of God. Hallelujah. 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 నాకు ఎలా చెప్పాలి అర్థం అవుతుంది. షట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బాటిల్ ఆఫ్ ప్రేయర్ అని చెప్పాల్సి వస్తుంది. అంటే ఐ డోంట్ నో. షట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఎరీనా ఆఫ్ ప్రేయర్. వాట్ ఈస్ ద ఎరీనా ఆఫ్ ప్రేయర్? యు కాన్స్టెంట్లీ స్టే దేర్. ఆమేన్. షట్ యువర్ సెల్ఫ్. యు డోంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాంట్లో నుంచి బయటికి రావడానికి వీల్లేదు. సో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ బి గోయింగ్ మ్యాన్ రోబోస్ లెంబె రెబేక్ ఎక్స్చేంజ్ లిఫేట్. నిన్ను పిచ్చోడు అనుకోనియండి, ఏమని అనుకోనియండి, చేతగానోడు అనుకోనియండి, మిమ్మల్ని చూసి హేళన చేయనియండి, మిమ్మల్ని అవమానించనియండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యు ఆర్ ఇన్ ఎ టోటల్లీ డిఫరెంట్ జర్నీ. Hallelujah. I release prayer fanatics here in the mighty name of Jesus. Hallelujah. I release prayer fanatics. May the spirit of prayer come upon you. ఎందుకంటే you are praying because the faith that is inside you, మీలో ఉన్న విశ్వాసము అది ఏం చేస్తుందంటే అదృశ్యమైనది మీ ప్రార్థన ద్వారా ఉనికిలోకి తీసుకొని వస్తుంది. In other words, while you are praying, God is creating. You better give the Lord the loudest shout of praise here right now. Hallelujah. 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 నేను ఎందుకు చెప్పమంటారా? మీరు నోరు తెరిస్తే మీ ఆత్మ తెరవబడుతుంది. మీ ఆత్మ తెరవబడితే తెరిచిన దాంట్లోకి ఆయన ఒక విత్తనం ఇలా వేస్తాడు. మీకు అది అర్థం అవ్వట్లేదు. ఆ రోజు నుంచి మీకు తెలియకోకుండా ప్రార్థన చేసే ఒక ఇంజిన్ మీలో డ్రాప్ అవుతుంది.
And the moment you receive the prayer engine to speak, మీకు తెలియకోకుండా you will be pushed into the realm of prayer. Not by human force, but by the supernatural force of the Holy Ghost. That you will become a prayer engine. Oh, hallelujah. Hallelujah. That's how I push my prayer life from 15 minutes to 15 hours, from 15 hours to 32 hours. The longest time I prayed continuously is 36 hours. I went to the college. నా పక్కనున్న ఆవిడ నన్ను రోజు కాలేజీలో తీసుకెళ్ళాడు. Sam, your eyes are burning. What happened? And I said, I'm praying God for something. And then she said, do you need a place to pray where nobody disturbs? ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్ కావాలా? Maybe you need to go there and rest and pray. I said, yes, Jamin. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింది వాళ్ళ హస్బెండ్కి. Tell Sam is coming to home. Prepare the guest room in the top. Tell the maid to keep everything that is needed. I'm sending him by cab. Cab book chesindi. Go into the cab. Go to my house. Stay in the top room and then pray as much as you can. Hallelujah. Hallelujah. I took the cab. Skipped the class. Got into the room and disappeared in the realm of prayer. Hallelujah. 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 US visit చేయడానికి, I was staying in Brother Vamsi గారి house. నేను చెప్పా, I don't eat breakfast, I don't eat lunch. నాకు ఆకలి వేసినప్పుడు ఈవినింగ్ I eat. అది his wife, she forced, brother మీరు కనీసం ఫ్రూట్స్ అన్న తినాలండి. So I said, okay, I'll eat fruits. And then she said, please eat some eggs. So రూమ్ బయట పెట్టేవాళ్ళు, a bowl full of cherries and then eggs and coffee. నేను తలుపు తీసినప్పుడు అయి ఉండే, I took them, go inside, lock my room and pray until evening. నేను అనుకున్నాను నిన్న 4 రోజుల క్రితం, రోజు అక్కడ చెర్రీస్ ఇచ్చేవాళ్ళు. మా చెల్లి ఇంటికి వెళ్తే మా చెల్లి కూడా అలాగే పెట్టింది. అలా అనుకున్న మరుసటి రోజు ఇంటికి ఎవరు చెర్రీస్ పంపించారు ఇంత తట్ట. చెర్రీస్ని బట్టి వందనాలు కాదు, దేవుడు నాకు చెప్తాను, నువ్వు మళ్ళా come on, go into cherry life, the life at the brook of Cherith. ఆ కెరీతు వాగు దగ్గర నా సేవకుని ఎట్లా పుష్ చేశాను. కమ్ ఆన్, హల్లెలూయా. ఐఎమ్ కాలింగ్ యూ అగైన్, కమ్ ఆన్. ఇది ఎన్ని ప్రేరణలు, జస్ట్ ఆ ప్రార్థన గురించి జస్ట్ ఇలా ఆలోచించా. మీకు ఇంత చెర్రీస్ ఇంత డబ్బా 2000 రూపాయలు తెలుసా మీకు? And the moment I came home, my wife saying, somebody sent you, oh dear brother has sent you a basket of cherries. Oh boy, భూమి ఈయన ప్లేస్లో మనం ఉన్నాం. Come on, hallelujah. నేను ఇట్లా కూడా లైట్ తీసుకోను. అందరు చెరీస్ని బట్టి స్థుతించాలా, నేను ఇప్పుడు వాళ్ళు ఉపవాసం వెళ్ళిపోవని మళ్ళీ అటువంటి ప్రార్థనలకు. See, I see different things. It's not about cherries. It's about the call of God. Come on, hallelujah. God is demanding a life of prayer from you to give birth to some invincible things. ఎవరు జయించలేనివి నువ్వు కంటానికి దేవుడు ఆయన ప్రార్థన జీవితానికి అని పిలుస్తా ఉన్నాడు. Hallelujah. 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 May you be an altar where day and night that incense will arise to the heavenlies, to the holy of holies. అందుకని ఆయన అన్నాడు, నేను యెరూషలేము మీద నేను వాచ్మెన్ పెట్టాను, వాళ్ళు రేయి పగళ్ళు వారు నన్ను పడుకోనిట్లేదు అన్నాడు. I kept watchman over Jerusalem. విశ్రమింపకుడి, విశ్రమింపనీయకుడి, రాజకీయ మగుటముగా చేయు వరకు. Oh come on, hallelujah. Until Jerusalem become a diadem in your crown. Hallelujah. I am telling you, నీ జీవితం ఆ రీతిగా మారేదాకా. Come on, don't sleep. God is not expecting you to sleep. ఎందుకంటే ఆయన కొనుక్కోడు నిద్రపోడు. మనం కూడా కొనుక్కోడు నిద్రపోకుండా ఉంటే ఏదో ఒకటి చేస్తాడు మన జీవితంలో. Yeah. Come on, hallelujah. Hallelujah. Hallelujah.
I'm telling you, God is about to break in the lives of the people who are on fire. To give birth to unseen things. అదృశ్యమైనవి కనాలన్న భయంకరమైన మంటతో ఉన్న వారి కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. God be the glory. Why don't we just pray right now? Kando robose. 2 minutes, 2 minutes, 2 minutes. Service avvala inka. Come on, sembe rebose lembe nikisti. Zere ne. Come on, pray right now. Come on, pray. In the name of Jesus, may the spirit of prayer take over. Take over. Hallelujah. Come on, pray. Everybody right now. Zando rikisi mende lebosto monde rabasi. Sevre nere kire nende lubroso romondo lukanamanda siketere. Father, in the name of Jesus, I pray that you will raise up some fanatics in the name of Jesus. In the mighty 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 name of Jesus. Raise up people where food, water, luxury will become nothing. నేను ఎటువంటి సుఖము సౌకర్యము కోరుకొని ప్రార్థన వీరులను ఫెనటిక్స్ ని పిచ్చివారిని లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. వేర్ స్లీప్, వాటర్, ఫుడ్ ఈజ్ నథింగ్. In Jesus' name we pray. Amen. Come on somebody. Hallelujah. సో తాను విశ్వసించే దేవుని ఎదుట, వాట్ డస్ ఇట్ సే? అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడునైన దేవుని ఎదుట. ఓ హల్లెలూయా. ఫెయిత్ గాడ్ అండ్ ఫెయిత్ బిలీవర్. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి దేవుని ఎదుట. అబ్రహాం ఇలాగ దేవుని ఎదుట ఉంటున్నాడు. He is in the presence of God. Amen. What is prayer? The simplest definition of prayer is being in the presence of God constantly. ఎడతెగక దేవుని సన్నిధిలో జీవించుట. Constantly in the presence of God. Amen. Hallelujah. And some people just get tired being in the presence of God. ఎందుకంటే they don't know what God is about to produce in their life. దేవుడు వారి జీవితంలో ఏం ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు టైర్డ్ అయిపోతూ ఉంటారు. జీవితంలో దెబ్బలు తగిలినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది మళ్ళా. No, I'm telling you, dear saints, being in the presence of God is a luxury of the believer. Hallelujah. దేవుని సన్నిధిలో ఉండటం అనేది విశ్వాసి యొక్క లగ్జరీ. Amen. Hallelujah. In morning praise లో పవర్ఫుల్ స్టేట్మెంట్ చెప్పాను. అదేంటి అంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఇజ్రాయెల్ కమింగ్ అవుట్. ఇజ్రాయేలీలు వాగ్దానం దేశానికి వెళ్ళటం కాదు. వైల్ ఆల్ దిస్ కయోస్ ఇస్ హ్యాపెనింగ్, మోసెస్ ఇస్ ఎంజాయింగ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. మోషే దేవుని యొక్క సహవాసం ఎంజాయ్ చేస్తున్నాడు. దేవుడు మేఘములో, షకైనా మేఘం వచ్చి మోషే ఆ గుడారములకు వెళ్ళటం చూసి మేఘం వచ్చి గుడారం బయట నిలబడుతుంది. అంటే సెక్యూరిటీ ఎవరంటే, బౌన్సర్స్ ఎవరంటే దేవుని యొక్క సన్నిధి. మోషే ఎప్పుడు వస్తాడని మేఘంలో నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. మోషే ఆ గుడారంలోనికి, ప్రత్యక్ష గుడారంలో నుంచి పాలెం వెలుపల వేయబడ్డ ప్రత్యక్ష గుడారంలోనికి ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఏమన్నా, as Moses entered into the tent of meeting, the cloud would come and shut the door behind him. వచ్చిన తీసుకుని 1 సంవత్సరం రోజు ప్రార్థన చేశా. మా పన్న మీద తలుపు తీయటం పడిపోవటం. మా రూమ్మేట్స్. దేవుని యొక్క వాక్యంలో మీరు వెళ్ళి మీరు పొజెస్ చేసుకోవాల్సిన బోల్డ్ ఉన్నాయి. శాంబాబు ఏం కోర్ చేయాలంటే జాగ్రత్త బాగా టర్ప్ అని పడ్డామని నేను చెప్పే కదా, తలిపేస్తే తీయద్దని. నా భయం ఏంటంటే అవత ఎక్కడ చాలా హైట్ ఆవిడ. Oh boy, I'm telling you, you need to show the power of God to the people around you. Hallelujah. నాకు కొన్ని వచ్చిన ట్రిగర్ మై హార్ట్. ఇంకా చాలా వచ్చిన, ఎందుకని అసలు జీవితం సరిపోదు అనిపిస్తుంది నాకు. ఒక వాగ్దానం బతకటానికి మన జీవితం సరిపోదు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుని పిలిచాడు. తండ్రిలో కొంత, కుమారుడిలో కొంత, మనవడిలో కొంత, ఆ మనవడిలో ఇంకొంచెం కొంత,
ఆయన ఇంకా నెరవేరుస్తూ ఇంకా టైం లేక ఏమన్నాడంటే, మనం లేకుండా మీ తాత అబ్రహాం సంపూర్ణ కాలేదు. యు ఆల్ బిలీవ్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళ దూరం నుంచి వాగ్దానములు వాళ్ళు చూశారు, కానీ దాని ఫలం అనుభవించలేదు. దాని ఫలమేమో మనం అనుభవిస్తున్నాం. కమ్ ఆన్, హల్లెలూయా. ఇప్పుడు మనకిచ్చిన వాగ్దానములు, కమ్ ఆన్, హల్లెలూయా, మన బిడ్డలు 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 వాళ్ళు అనుభవిస్తారు. Amen. Hallelujah. Are you all here with me, dear saints? Amen. ఇదంతా పక్కన పెట్టి జీవితంలో జరిగే ఆ కొంప ఈ కొంప తగలడతా ఉంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ దాంట్లో నేను ఎందుకు లేనని మీరు ఫీల్ అయ్యి, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం విత్ అన్నెసెసరీ అఫేర్స్ ఆఫ్ లైఫ్. ఆమేన్. మనకి అసలు టైం లేదు అసలు. హల్లెలూయా. వీళ్ళు పిలవలేదని పోతే పని, వాళ్ళు పిలిస్తే పిలవండి. లేకపోతే వీళ్ళు నా గురించి అనుకుంటున్నారు, వాళ్ళ గురించి అంటున్నారు. అందరూ కూర్చొని డాన్స్ చేయమనండి. బట్ గాడ్ ఈజ్ అబౌట్ టు డూ సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. ఆయన కొరకు కనిపెట్టుకొని వారి పక్షమై తన కార్యము సఫలము చేసిన దేవుడు ఆయన ఉన్నాడన్న సంగతి అని ఎవరు గ్రహించిన సంగతి ఆయన రివీల్ చేస్తాడు. ఆయన కమ్ ఆన్, హల్లెలూయా. కార్యం సఫలం చేసి ఆయన ఏం చేశాడంటే, జరుగునని అనుకుని భయంకరమైన సంగతులు ఆయన నీ పక్షమున జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. సో అప్పటిదాకా ఏం చేయాలంటే, యు మస్ట్ బి ఇన్ ద realm ఆఫ్ ప్రేయర్, ఇన్ ద ఎరీనా ఆఫ్ ప్రేయర్. కమ్ ఆన్, హల్లెలూయా. అసలు చెప్పాలంటే వాగ్దాన దేశం ఏంటి? కట్టని ఇల్లు నాటని తోటలు కాదు, దేవుడే వాగ్దాన దేశము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం జీవించేది ఆయనలో. ఐ లైక్ దట్. నీలో నివసింపజేసినందున కృపామయుడ నీలోన. హల్లెలూయా, హల్లెలూయా. సో అందరూ వాగ్దాన దేశం కోసం చూస్తూ ఉంటే, మోషే మాత్రం వాగ్దాన దేశంలో జీవిస్తున్నాడు. తరతరములకు నాకు నివాస స్థలం నీవే. ఆ ఊరు వెళ్ళి, ఆ కంట్రీ వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి, అక్కడ ఇల్లు కొని, అది కాదు, నేను ఆయనలో జీవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా కానాను ఆయన. ఆమేన్, హల్లెలూయా. హి ఇస్ మై కేనన్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. You better live in the promise of God. Amen. So don't get worried. దాన్ని చూసి ఇది జరగట్లేదు, అది జరగట్లేదు. No, no, no. You be in the presence of God. ఆయన లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన. Amen, hallelujah. As much as the journey is painful, ఆ ప్రయాణం చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది in the beginning, because we don't get revelation, మన ప్రత్యక్షత లేనందువలన. కానీ ఆ ప్రయాణంలో మనం కొనసాగుతున్నప్పుడు, దేవుడు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, ఆ జర్నీ మీకు పెయిన్ఫుల్గా ఉండకూడదు. The journey should not be painful. Then what should the journey be like? A journey ఎట్లా ఉండాలి? It should be full of praise. Hallelujah. బాకాలోయలో పడి వెళ్ళినప్పుడు దానిని మేము జలమయముగా, hallelujah, జలమయముగా, we are changing into Baraka, we are changing into the valley of praise. ఎందుకంటే at the moment I did not understand my pain, but half through the way I understood the purpose in pain. Hallelujah. ప్రారంభంలో నాకు అర్థం కాలేదు, దీని మధ్యలో వెళ్తుండగా నాకు అర్థమైంది. దేవుడు ఆయన గ్రహింపునిచ్చాడు ఆయన. సో నా యొక్క దుఃఖంలో నేను స్తుతిలోగా మార్చేసాను. Hallelujah, hallelujah. ఏం చేస్తారంటే, they just camp in the దుఃఖలోయ. No, you change that valley. Amen, hallelujah. You change that valley. అందుకే నేను చెప్తున్నాను, ఇట్స్ ఇంపార్టెంట్ టు నో whom you meet, especially during the time of pain. మీరు నిరుత్సాహంలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మీరు ఎవరిని కలుస్తున్నారని చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే some people can drive you out of faith. కొంతమంది మిమ్మల్ని విశ్వాసంలో నుంచి బయటికి డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు. But there will be some people that will remind you of the faithfulness of God. దేవుని యొక్క విశ్వాస్యతని జ్ఞాపకం చేసే వాళ్ళు ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని యోబు ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళందరి మీద దేవుని కోపం వచ్చింది. వాళ్ళందరూ మాట్లాడిన మాటలు అన్నీ కరెక్టే, కానీ యోబు విషయంలో కరెక్ట్ కాదు. So everything they said was true.
but they don't apply to you. Everything your friends were saying might be true, but they might not be true for you. అందుకని యోబు అన్నాడు, నేను వెళ్ళే మార్గము నా దేవునికే తెలియదు. నేను శోధింపబడిన మీదట నేను సువర్ణమై వస్తాను. మీరందరూ నాలో ఫాల్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా, నేను ఏదో చేశానని చెప్తున్నారు కదా, ఏదో తప్పు ఉందని చెప్తున్నారు కదా, నా ప్రార్థన సరిపోలేదని చెప్తున్నారు కదా, బట్ ద టైం విల్ కమ్, నేను సువర్ణమై మారొస్తాను. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ రోజు నా సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం ఏమీ లేదు, నా దగ్గర కన్నీరే ఉంది, నా దగ్గర ఇదే మిగిలింది. బట్ ద డే విల్ కమ్, హల్లెలూయా. నా నీతిని సూర్యకాంతి వలె ఆయన ప్రకాశింపచేస్తాడు. The Lord will prove my righteousness as the noonday sun. Amen, hallelujah. And I will come out of this situation, and my end will be glorious. Hallelujah, hallelujah. Now come on, by faith declare, your end shall be glorious. Na antamu adi mahimakaramainedu undunu. Hallelujah, hallelujah. And here it says, what does the scripture says? మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవుని ఎదుట పిల్లలు లేకుండా అందరికీ తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. There is only one person that sees who you are before no one sees, is God. ఎవరు చూడకముందు మీరు ఏమై ఉన్నారో వారు ఏమవుతారో చూచేది ఎవరు అంటే దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలోనే జీవించాలి మనం. Because everybody will be discounting you, negating you, putting all kinds of titles against you. Amen. I mean, some people have different kinds of mood swings, right? కానీ ఒకటే స్వింగ్లో ఎప్పుడు నిరంతరం ఉండేది ఎవరంటే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, forever he is the constant in our life. Now next verse is a very very powerful verse. తర్వాత వచ్చిన, నేను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పబడిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి. దీంట్లో ఒక్కొక్క see there are three breakups here. They are very very powerful. అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. దేవుడు ఏం చేశాడు? రాశాడు. అమ్మా, డాక్యుమెంట్ అయిపోయింది ఈ పేరు మీద. నువ్వు అవ్వక ముందు నువ్వేమవ్వాలో. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ రాకముందు ఆయన అపాయింట్ చేసేసాడు. నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఈ రెండు మాటలు చాలా అసలు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదంటే, హలో, నియమించి ఉన్నది, రాయబడి ఉన్నది. కమ్ ఆన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు జీవించాల్సిన జీవితం, నేను జీవించాల్సిన జీవితం ఏంటంటే, ఆల్రెడీ ఆయన ఏదైతే నియమించాడో, ఏదైతే రాయబడి ఉన్నదో దాన్ని స్వతంత్రించుకోవటానికి. కమ్ ఆన్, హల్లెలూయా. If God has appointed, nobody can fight against that appointment. Come on, hallelujah. Nobody can stand against that. Amen, hallelujah. In the name of, I declare and decree, God has appointed to be the head, to be a prophet into your nation, to be a miracle, to be a message, to be a sweet smell. Come on, hallelujah. To be a song of delight, to become an ornament of goodness. హల్లెలూయా. మీరు శుభ సూచికముగా. కమ్ ఆన్, హల్లెలూయా. పచ్చిగా చెప్పాలంటే శుభ శకునం అనుకోవాలి. అమ్మా, మా అపార్ట్మెంట్లోకి ఈ బ్రదర్ వచ్చాడా, మా దాంట్లోకి వచ్చారా? ఓ కమ్ ఆన్, హల్లెలూయా. ఇటంతా అన్నీ వచ్చేస్తాయి. కమ్ ఆన్, హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎవరికి అమ్మ వీళ్ళు వచ్చారా, ఇక్కడ ఎవరు ఉండకూడదు అనుకున్నారు. నో నో, యు బెటర్ చేంజ్.
హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీరు వెళ్ళి వాక్యమైన మిక్సీలో వేసేసుకోవాలి. కరెక్ట్. దట్స్ హౌ ఐ ఫీల్ ఇట్. ఆ కీరకాయని తీసుకెళ్ళి ఆ కీరాని మిక్సీలో వేసి ఎట్లా గ్రైండ్ చేస్తామో అట్లా వాక్యం వేసేసి బాగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గురించి దేవుడు ఏమి రాసేసాడు? I sometimes feel like angels giving documents, written documents. Hallelujah, hallelujah. ఆ ప్రవక్త నిలబడి దేవదూత ఇచ్చినట్లుగా డాక్యుమెంట్, ఈట్ ఇట్ ఎందుకంటే రాయబడి ఉంది, నువ్వు తినేసేయి, నువ్వు తింటే అయిపోతావు. Come on, hallelujah. దాన్ని భక్షించు. Come on, hallelujah. Eat this document. Speak this document. Become this document. అందుకని యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుకుంటుంటే దేవదూత వారి యొక్క కాన్వర్జేషన్ విని రాస్తూ ఉంటాడు. అంటే మనం మాట్లాడుకునేది కూడా జీవో పాస్ చేస్తాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, hallelujah. The things that we are speaking right now, may they be documented in heaven by his holy angels. The things what looks merely impossible, things that were invisible, may come into manifestation in your life. మీ జీవితంలో అదృశ్యమైనవి, అసాధ్యమైనవి, మనుషులు చూసి ఇది జరగవు అననవి దేవుడు వాటిని ప్రత్యక్షపరచునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రాయబడి ఉన్నది. మరి నాకు పిల్లలు లేరు ప్రభా? రాయబడి ఉంది, రాయబడి ఉంది. దేవా నన్ను ఇంకా నన్ను ఎవరు అలా చూడట్లేదు. నియమించి తిని నియమించిన తర్వాత 25 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ నియమించాడు. కమాన్, రెండోసారి నువ్వు ప్రెసిడెంట్ అవుతావని నియమించాడు. కమాన్, హల్లెలూయా. మధ్యలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నిన్ను హేళన చేశారు, కానీ నువ్వు అవుతావు ప్రెసిడెంట్వి. కమాన్, నేను నియమించి తిని. కమాన్, నిన్ను నియమించి తిని. ఫరోకి దేవునిగా నేను నియమించి తిని. అదేంటి ప్రభా, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని అణగతొక్కారు, నేను వెళ్తే నా మాట ఏమి వింటాడు, పైగా నా మీద కోపం ఉండొచ్చు ఇంట్లో నుంచి వచ్చేసానని. నో, ఫరోకి దేవునిగా నియమించేది. నీకేమైనా పూజ చేస్తే బతుకుతాడు, నీకు పొగ పెడితే ఆవిరైపోతాడు. కమాన్, నువ్వు దేవుడు అంతే. ఫరోకి నువ్వే దేవుడివి. నువ్వు చేయి ఎత్తితే బతుకుతాడు, చేయి దించితే నేను నియమించాను. లేదు ప్రభా, నేను నా మాటలు పోయినాయి, నా విద్య పోయింది, అంత పోయింది, నాకు 5 సకల విద్యల ప్రవీణుడు మొత్తం పోయింది, డిగ్రీ లేవు ప్రభా. అయితే ఏంటి, ఈ కొండ మీద నేను నియమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పాములను తేలుడు త్రొక్కుటకులు శత్రు బలవంతుడి మీద నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను, అవి నీకు ఎంత మాత్రమును. Come on, live in the presence of God. నీ ఒంటికి బట్టలు కాదు ధరించాల్సింది, నీ కాళ్ళకి చెప్పులు కాదు ధరించాల్సింది, నువ్వు ధరించాల్సింది దేవుని యొక్క వాగ్దానము. One great man of God said, it's impossible for the devil to kill me. I only die when I want to die. Hallelujah. నన్ను చంపటం సాతానికి అసాధ్యం, నేను చచ్చిపోవాలన్నప్పుడు చచ్చిపోతాను అన్నాడు. And then he's standing there with 25,000 crowd in London Stadium. London Stadium లో ఒక నల్ల జాతీయుడు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. And then he said, the devil tried to kill me from my birth to all through the way, but God said to me, hallelujah. Let me tell you, you can be through the fire, you came through the water, you came through pain, but God is not finished with you. నువ్వు అగ్ని గుండా వచ్చావు, జలంలో నుంచి వచ్చావు, పరిస్థితుల నుంచి వచ్చావు, ఇబ్బందులున్న కొలుబిలో నుంచి వచ్చావు, దేవుడు ఇంకా నీ చెయ్యి విడిచిపెట్టలేదు.
హల్లెలూయా, హల్లెలూయా. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. Somebody celebrate right now. Yeah, hallelujah. నేను నిన్ను విడిచిపెట్టను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. Oh, hallelujah. లేదు ప్రభా, నేను అవ్వాలని అందరూ విడిచిపెట్టేశారు. నేను విడిచిపెట్టను, నేను విడిచిపెట్టను. నా దగ్గర ఏమి లేదు అనుకున్నారు ప్రభా. ఎస్, అందరూ అనుకున్నారు, కానీ నేను విడిచిపెట్టట్లా. The day will come, అందరిని ఎదుట సాష్టాంగ పడే రోజు వస్తుంది. Hallelujah, hallelujah. What is your experience? నీ అనుభవం ఏంటి? మేబీ యూర్ టెల్లింగ్, నా అన్నదమ్ములందరూ నన్ను గోతులో తోసేశారు. నో, తోసేశారా? నేను నిన్ను విడిచిపెట్టలే. Come on, hallelujah. అక్కడి నుంచి తీసుకెళ్ళి నన్ను చెరసాల్లో పడేశారు. అవునా? నేను నిన్ను విడిచిపెట్టలా. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. Come on, hallelujah. ఆల్ ద 11 ఆల్ ద హీవ్స్ అవన్నీ వచ్చి మోకరించేదాకా నేను విడిచిపెట్టను. హల్లెలూయా. ఆ సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్రములు నీకు సాష్టాంగ పడేదాకా నేను విడిచిపెట్టను. Oh, let the wood keep burning inside you. వారు ఇనుముతో బాధించారు, ఆ సంఖ్యలు పెట్టారు వాళ్ళు. they have afflicted him with the archers. Amen, hallelujah. But the word of the Lord was testing Joseph. దేవుని యొక్క వాక్యము శోధించుతా ఉంది. హల్లెలూయా. అంటే శోధించడం అంటే ఏం లేదు, మిక్సీలో వేసి తోముతా ఉంది సువర్ణం లాగా మారేదాకా. Come on, hallelujah, 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 hallelujah. ఫరోకి కల కాదు, ఫరో కల కాదు, యోసేపు ఇంటర్ప్రిట్ చేసింది. తన కల తనే ఇంటర్ప్రిట్ చేసుకుంది. See, why you are explaining and giving meanings to other people's dreams? You yourself are interpreting your own dream. నీ ఓన్ డ్రీమ్ ఏంటంటే, నువ్వు గొడ్రాలుగా ఉన్నప్పుడు అనేక జనములకు తండ్రిగా చేశాడు ఆయన. Hallelujah. I'm talking in a higher sense. I don't know how many of you really get it. Hallelujah, hallelujah, hallelujah. దిగులు పడుతున్నావా, విచారిస్తున్నావా, భయపడుతున్నావా? No. God has not left you. Amen, hallelujah, hallelujah. ఒంటరిని అయిపోయావా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు దేవుడు. From here he will start again. తాను విశ్వసించే దేవుని ఎదుట. చాలు, దిస్ ఇస్ ద లగ్జరీ. నాకు పిల్లలు ఉండటం కాదు లగ్జరీ, దేవుని ఎదుట ఉండటం లగ్జరీ. ఇక్కడ ఉంటే ఆయన ఏదైనా చేస్తాడు, లేనిది ఉన్నట్టుగా పిలుస్తాడు ఆయన. Come on, hallelujah. నేను నిన్ను నియమించుతుంది, రాయబడి ఉన్నది. అండ్ దెన్ హీ సెడ్, నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి అంటే చెప్పాడు, చెప్పిన దానిని బట్టి అంటే కనబడే పదార్థం వల్ల రాలేదు, వాక్యం వల్ల వచ్చి చెప్పిన దానిని బట్టి. Come on, hallelujah. నీ జీవితంలో కనబడేవి ఆయన చెప్పిన దాన్ని బట్టి వస్తాయి. Come on, hallelujah, hallelujah. సూర్యుడు, చంద్రుడే వస్తే నీ జీవితంలో లివర్, కిడ్నీలు ఈజీగా వస్తాయి. కనపడని వస్తాయి. Come on, hallelujah. God can do anything. His word is creative. It is full of life and power. అది శక్తి కలిగినది, సజీవమైనది, బలము కలిగినది, వాడి అయినది. Hallelujah. Does anybody understand what I'm saying? Hallelujah. నాకు అనిపిస్తుంది, మీరు దేవుని యొక్క వాక్యం చదువుతా ఉంటే దానికి మించిన ఎంటర్టైన్మెంట్ ఇంకోటి ఉండదు. You have no time with the affairs of life. Hallelujah. చెప్పిన దానిని బట్టి అనేక జనులకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేదు, నిరీక్షణ కలిగి నమ్మాడు. అగునట్లు ఎవరు సే అగునట్లు అవల నియమించిన దేవుడు. నేను నియమించా, నేను రాశా, నువ్వు అగునట్లు ఈ మాట మాట్లాడుతున్నా, నువ్వు నమ్ము. Come on, hallelujah. సో అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి. సో అబ్రహాం బిలీవ్డ్ బిఫోర్ హీ బికేమ్, సో దట్ హీ కెన్ బికమ్ వాట్ హీ బికేమ్. ఆమేన్, హల్లెలూయా. అవ్వకముందు అవునట్లు నమ్మాడు. అబ్రహాం బిలీవ్డ్ సో దట్ హీ కెన్ బికమ్. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే he believed he became before he became. That's the statement. Amen. Hallelujah. అతను అనేక జనాలకు తండ్రి అయ్యాడని అవ్వకు ముందు నమ్మాడు. Come on, did you get it? He believed before he became that he became. Amen. Hallelujah. Hallelujah. మీరు కూడా అవ్వకు ముందు నమ్మాలి అగునట్లు. Come on, hallelujah. 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 Did you get it? Did you get it? Hallelujah. అబ్బా, ఇంక తర్వాత మాట, what does it say? మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయుండి అప్పుడు తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని. ఆలోచన వచ్చింది. శరీరాన్ని చూస్తే బోల్డ్ ఆలోచనలు వస్తాయి, పరిస్థితులు చూస్తే ఆలోచనలు వస్తాయి. ఆలోచించను కానీ ఈ ఆలోచన దేంతో బ్యాలెన్స్ చేశాడంటే వాగ్దానంతో బ్యాలెన్స్ చేశాడు. వాగ్దానంతోనే కాదు, వాగ్దానం చేసిన వానితో బ్యాలెన్స్ చేశాడు. సో తన శరీరము, తన భార్య యొక్క శరీరము, అంటే వాళ్ళ యొక్క లిమిటేషన్స్, అండ్ దెన్ హీ బ్యాలెన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆలోచించని కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక, ఆ దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి, ఓ హల్లెలూయా, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, ఓ కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందును. Come on, hallelujah. Come on. God is now giving to you a faith multivitamins, right? Hallelujah. ఈరోజు దేవుడు మీకు అందరికీ ఫెయిత్ డోస్ ఇస్తున్నాడు. విశ్వాసం వల్ల బలం పొందుదురు గాక. Amen. Hallelujah. Hallelujah. Everybody shout by faith. Amen. Hallelujah. అంటే మీ శరీరం అక్కడ ఆగిపోయిందేమో, కానీ మీ విశ్వాసం అక్కడి నుంచి తీసుకెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. శారమ్మ శరీరం అక్కడ ఆగిపోయింది, అబ్రహాం యొక్క శరీరం ఆగిపోయింది. బట్ బై ఫెయిత్, ఆమేన్, హల్లెలూయా, రూఢిగా విశ్వసించాడు. వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని. అదే చెప్పాలి, సమర్థుడు. సమర్థుడు. కొన్ని మాటలు మనం చదువుతూ మధ్యలో మిస్ అయిపోతూ ఉంటాం, కానీ దేవుడు వాటిని తాటి తలకాయ అంత పెద్దగా నాకు చూపిస్తూ ఉంటాడు. దాంట్లో ఆ మాట సమర్థుడు అన్నమాట. సమర్థుడు, సమర్థుడు. అబ్బా, మనం అసమర్థులమే, బట్ ఆయన సమర్థుడు. మృతతుల్యమైన శరీరమే, కానీ ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ ధర్మం గతించిపోయింది, కానీ ఆయన సమర్థుడే. ఈమె హల్లెలూయా. దేనికి సమర్థుడు అనేది చెప్పిన దానికి చేయటానికి సమర్థుడు. హల్లెలూయా. నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందెను. హల్లెలూయా. ఇంకొక మాట కూడా మర్చిపోకూడదు. నాకు ఇంకొక మాట కూడా చాలా చాలా లౌడ్గా అనిపిస్తుంది. దేవుని మహిమపరిచి అన్నమాట. ఎవడిసే మహిమపరిచి అంటే దాని అర్థం ఏం చెప్పమంటారా? తన శరీరం గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఇంకా. మహిమపరిచి, when you are in the journey of faith, don't talk about your weaknesses. Don't talk about your inabilities. అమ్మా అన్నాడు, అబ్బా ముసలిది వస్తుంది చూడండి అని శారమ్మని, లేకపోతే ఆయన కూడా నేను ముసలోడిని అయిపోయాను కదా, నాకు కొంతమంది 50 అవ్వగానే కదా, వయసు అయిపోయింది కదా, పెద్దలు అయిపోతున్నాం కదా, ఆ నడకలోనే తేడా వచ్చేస్తాయి. లెట్ మీ టెల్ యూ, మీరు కుర్రోళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యంగెస్ట్ ఎవరంటే 80. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 80కి స్టార్ట్ చేశాడు ఆయన మోజెస్ లైఫ్ అండ్ మినిస్ట్రీ. కమ్ ఆన్, హల్లెలూయా. అవునా కదా? హల్లెలూయా. In other words, what I'm trying to say is, don't grow old in your mind. మీ మైండ్లో మీరు ఓల్డ్ అయిపోమాకండి. ఆమేన్. యూ కెన్ గ్రో ఇన్ ఏజ్. మనం ఏజ్లో ఎదగచ్చు. ఆమేన్, హల్లెలూయా. బట్ డోంట్ గ్రో ఓల్డ్. 85 years నిలబడి ఈ కొండ నాకు కావాలన్నాడు. వచ్చుటకు పోవుటకు యుద్ధం చేయడానికి నాకు 40 సంవత్సరాలు ఎంత బలం ఉందో నాకు ఇప్పుడు ఉంది అన్నాడు. Come on, hallelujah.
You can grow 85, but you don't grow old. Come on, hallelujah. మీకు అర్థమైందా? 85 రావచ్చు, 85 years రావచ్చు, కానీ 85 years వృద్ధుడు అవ్వద్దు. Come on, hallelujah, 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 hallelujah. Did you get it? మీకు అర్థమవుతుందని చెప్పిన మాట. కొంతమంది 40కి 80 బాడీ క్యారీ చేస్తూ ఉంటారు. 80 మైండ్ బ్రదర్ ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయబుద్ధి కాదు నాకు, ఆలోచించదు. కానీ some people just stay there in their ఆలోచనలో. In the mighty name of Jesus, may every thought that comes and contradicts the promise of God, may you have strength to fight the thought. Hallelujah. దేవుని వాగ్దానములకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి తలంపును పోరాడే శక్తిని దేవుడు మీకు అనుగ్రహించును. దాన్ని ఒకటే ఒక విధంగా వస్తుంది, మహిమపరచుచు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ హోలీ ఇస్ ద లార్డ్ ఆల్మైటీ గాడ్. ఇంకంతే, హీ ఈజ్ ఇన్ ద realm of praising God. దేవునిని మహిమపరుస్తున్నాడు. ఈజ్ గివింగ్ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ అంటే అర్థం ఏంటంటే, మీరు దేనికి ఎక్కువ వెయిట్ని ఇస్తారో దానిని మహిమపరిచినట్టు. మీ బలహీనతను ఎక్కువ మాట్లాడితే మీ బలహీనతను మహిమపరిచినట్లు. మీ జీవితంలో జరగనివి మాట్లాడితే ఆ పరిస్థితులను మహిమపరిచినట్లు. కానీ వాటిని పక్కన పెట్టేస్తే దేవుని వాగ్దానమును గురించి మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే మీరు దేవుని మహిమపరిచినట్లు. ఇన్ అదర్ వర్డ్స్, యు ఆర్ గివింగ్ వెయిటేజ్ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరి మాట చెప్పాలి. విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఆమేన్. హల్లెలూయా, hallelujah. May you receive strength by faith in the name of Jesus. Hallelujah. By faith, amen. Hallelujah, hallelujah, hallelujah. రూఢిగా విశ్వసించి, hallelujah, దేవుడు మీ జీవితంలో ఉన్నటువంటి కార్యములన్నీ ఆయన జరిగించుగాక. Come on, somebody give the Lord the loudest shout of praise for the next 30 seconds. Come on, hallelujah. What you are doing, ఆయన మహిమపరుస్తున్నారు, ఆయన మహిమపరుస్తున్నారు. మృతతుల్యమైన శరీరమును పెట్టుకొని. Let me tell you, ఒక్క నిమిషం, 90 సంవత్సరాల వయసులో వాళ్ళు ఆయన మహిమపరచగలిగినట్లయితే, శారమ్మ 90 years, అబ్రహాం 100 సంవత్సరాలు, మనం ఇంకా ఎక్కువ మహిమపరచగలం. Come on, hallelujah. వాళ్ళకే నిరీక్షణ ఉంటే మనకి ఇంకెంత నిరీక్షణ ఉంది. Come on, give the Lord the loudest shout of praise. Hallelujah. Father, thank you, thank you, thank you, thank you, Lord. You are able to do in my life. నా జీవితంలో నువ్వు చేయుటకు సమర్థుడవు తండ్రి. నీ వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడవు తండ్రి. Come on, let's all lift our hands and pray right now. మన రెండు చేతులు ఆకాశం వైపు, ఆయన వైపు ఇట్లా విసిరేద్దాం. Just throw your hands towards him and say, Lord, hold me. నా చేతులు పట్టుకో తండ్రి. Lord, I am believing right now. నేను విశ్వసిస్తున్నాను తండ్రి. Lord, I am believing that you are able to do, Father, what you have spoken over me. నా మీద పలికిన మాటలను నెరవేర్చడానికి సమర్థుడవు తండ్రి. Come on, everybody open your mouth and begin to pray. అందరూ నోరు తెరవాల్సింది, because as you open your mouth, God is putting a deposit. God is putting fire to your faith. మీ విశ్వాసమును ఆయన మండిస్తాడు. I know those experiences. అందుకే నేను చెప్తున్నాను, the moment you open your mouth, something will come over you. Hallelujah, right now. దేవుని యొక్క ఆత్మ శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. Come on, everybody open your mouth and begin to pray. Oh Father, I am receiving strength today. దేవా, మీరు మా కొరకు ఏవేవి నిర్ణయించారో, నియమించారో, రాసి ఉంచారో, Father, I pray the manifestation of those things in my life and in the lives of your people today, in the name of Jesus. I speak strength, I speak strength, I speak strength in Jesus' name. Thank you, Father. In Jesus' mighty name, everybody said amen. Hallelujah. All our viewers, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో
మీరు అనుభవించాలని ఆశించినట్లయితే ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద సైన్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహుబలముగా పనిచేయటం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.